హెచ్సీఏ అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన జగన్మోహన్ రావు మరో 4 సిఐడి కస్టడీ నేటితో ముగియబోతుంది. 5 రోజులుగా అధికారులు ఎన్ని రకాలుగా ప్రశ్నిస్తున్నా అక్రమాలు చేయలేదని, నిబంధనల ప్రకారమే ఎన్నికయ్యానని జగన్మోహన్ రావు చెబుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక మిగతా నిందితులు కూడా సిఐడి విచారణకు సరిగ్గా సహకరించడం లేదని సమాచారం. జగన్మోహన్ రావు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కు చెందిన వారి సంతకాలు ఫోర్జరీ చేసి తప్పుడు మార్గంలో హెచ్సీఏలో ప్రవేశించి ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు అనేది సిఐడి అభియోగం. అలానే హెచ్సీఏ ఎన్నికల్లో అనర్హులతో ఓట్లు వేయించారు అనేది మరో అభియోగం. సంబంధిత ఆధారాలు ముందు పెట్టి సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నా నిందితులు ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. ఇక బీసీసీఐ ఇచ్చిన నిధుల విషయంలోనూ ఎలాంటి అక్రమాలు జరగలేదని వారు చెబుతున్నట్లుగా తెలుస్తుంది. నేటితో విచారణ గడువు ముగియబోతుండటంతో వారిని తిరిగి జైలుకు పంపి తదుపరి దర్యాప్తు కొనసాగించబోతున్నారు.